హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సిబిలిటీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క క్లాస్ 1 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఈ రోజు నుంచి మనం మ్యాథ్స్ క్లాసెస్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్లాస్తో పాటు మీరు కూడా ఒక రన్నింగ్ నోట్స్ని మెయింటైన్ చేయండి. ఈ యొక్క క్వశ్చన్ కూడా నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. మీకు మెథడ్ అని అర్థమవుతుంది అండ్ అట్ సేమ్ టైం మీకు ఏ స్టెప్ అని అర్థం కావట్లేదు, ఏ స్టెప్లో మీరు మిస్టేక్ చేస్తున్నారో ఆ యొక్క స్టెప్ సంబంధించి మీరు ఇక్కడ క్లారిటీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఈ యొక్క క్లాస్ అని మనకు బేసిక్ లెవెల్ కాదు ఫ్రెండ్స్, ఇది మనకు కొద్దిగా హార్డ్ లెవెల్ వెళ్ళిపోతున్నాం. సో లెవెల్ 3 లెవెల్ 4 ఆ యొక్క లెవెల్ పైన మనం స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో బేసికల్గా మీ అందరికీ ఐడియా ఉన్నటువంటి మనకు మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ ఆ యొక్క మోడల్స్ అండ్ అదేవిధంగా మనకు పర్టికులర్ డిస్టెన్స్ ఇచ్చినట్లయితే ఆ యొక్క డిస్టెన్స్లో ఎంత టైంలో రీచ్ అవుతుంది అదంతా కూడా మనకు చిన్న చిన్న పార్ట్స్ కాబట్టి అదంతా మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మనం మేజర్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్. 2 buses from the house run at a speed of 25 km/h at an interval of 15 minutes. సో ఇక్కడ ఏమన్నాడు, 2 బస్సులు అయితే మనకు ఒక ఇంటి నుంచి అయితే కదులుతున్నాయంట. ఆ 2 బస్సుల మధ్య టైం ఇంటర్వెల్ వచ్చేసి ఎంత, 15 నిమిషాలు. హౌ మచ్ మోర్ స్పీడ్ డస్ ఏ ఉమెన్ కమింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద హౌస్ హ్యావ్ టు వాక్ సో దట్ ద బసెస్ మీట్ ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 10 minutes. సో ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్, 2 బస్సులు అనేవి 15 నిమిషాల వ్యవధిలో మనకు ఆ యొక్క ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాయి. అయితే ఒక పర్సన్ దానికి ఎదురుగా వస్తున్నప్పుడు ఆ 2 బస్సెస్ని కూడా కేవలం 10 minutesలో కనుక క్రాస్ చేయగలిగినట్లయితే ఆ పర్సన్ యొక్క స్పీడ్ ఎంత. సో ఇక్కడ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్, ఉమెన్ కదా. సో బస్సు యొక్క స్పీడ్ ఏంటి ఫ్రెండ్స్, 25 km/h కదా. బస్సు యొక్క స్పీడ్ వచ్చేసి 25 km/h. సో ఎంత సమయం ప్రయాణించింది, 15 నిమిషాలు కదా. సో బస్సు యొక్క టైం ఎంత సమయం ప్రయాణించింది, 15 నిమిషాలు ప్రయాణించింది. సో యాక్చువల్ అయితే గంట కింద పోతుంది, 25 పోతుంది. ఒక గంటలో 25 కిలోమీటర్లు ప్రయాణించింది 15 నిమిషాలే. సో మొత్తం గంటలో 15 నిమిషాలు ఎంత దూరం ప్రయాణించిందంటే 15/60 × 25 లేదా 25 × 15/60 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మన దగ్గర టైం ఉంది, స్పీడ్ ఉంది, మనకు కావాల్సింది ఏంది, ఉమెన్ యొక్క స్పీడ్ కదా. ఉమెన్ యొక్క స్పీడ్. సో ఉమెన్ యొక్క స్పీడ్ మనకు కావాలి కాబట్టి దాన్ని ఏం రాసుకుందాం, ఎక్స్ అని రాసుకుందాం. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి డేటా వచ్చింది అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ టైం ఇంటర్వెల్ కూడా ఉంది. ఏంటిది, 10 minutes. మరి ఇక్కడ ఇచ్చిందంతా కూడా గంటల్లో కాబట్టి /60 రాసుకుంటా. సో ఇక్కడ రెండింటి యొక్క డిస్టెన్స్ కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ టైం ఇంటర్వెల్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ రెండింటిని కూడా కంపేర్ చేద్దాం. ఓకేనా, ఈ రెండింటిని కూడా మనం కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఉమెన్ యొక్క డేటా, స్పీడ్ ఆఫ్ ఉమెన్ ఇంటూ, సో ఇక్కడ ఎంత ఫ్రెండ్స్, టైం ఇంటర్వెల్ ఎంత, 10/60 కదా. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ యాక్చువల్గా స్పీడ్ ఎంత, 25 km/h వేగంతో. ఇప్పుడు మనకు ఓవరాల్గా ఇక్కడ టైం ఇంటర్వెల్ ఎంత ఫ్రెండ్స్, 15. ఇక్కడ టైం ఇంటర్వెల్ ఎంత, 10. సో 15లోంచి 10 తీసేస్తే ఎంత, బ్యాలెన్స్ ఎంత ఉంది, 5 కదా. అదే కదా మనకి తేడా, 5/60. సో 1 more టైం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, 2 బస్సులు అనేవి ఒక ఇంటి నుంచి 15 నిమిషాల వ్యవధిలో 2 కూడా రిలీజ్ అవుతాయి. ఆ 2 కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ హౌస్కి వ్యతిరేక దిశలో వస్తుంది. ఓకేనా, హౌస్ సైడ్ వస్తున్నప్పుడు ఆ 2 బస్సులను కూడా కేవలం 10 నిమిషాల్లోనే ఆమె క్రాస్ చేసింది అంటే బస్సు యొక్క వేగం కంటే మనకు పర్సన్ యొక్క వేగం ఎక్కువగా ఉందనుకో, అంటే యొక్క టైం గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది కదా. దాని బేస్ పైన ఇక్కడ అడగడం జరిగింది. సో ఉమెన్ యొక్క స్పీడ్ ఇంటూ టైం, సేమ్ అట్లనే బస్సు యొక్క స్పీడ్ ఇంటూ టైం. 60కి 60 క్యాన్సల్, 5 2 5, 5 5 5 25 ఇక్కడ ఉన్నటువంటి 2/2. సో స్పీడ్ ఆఫ్ ఉమెన్ దట్ ఈక్వల్స్ టు ఎంత ఫ్రెండ్స్, 12.5. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. 25 kilometers అయితే 12.5. సో ఈ క్వశ్చన్ మీకు ఫస్ట్ టైం కాబట్టి చాలా మటుకు లాజికల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదే మోడల్ మనం దాదాపుగా 5-6 క్వశ్చన్లు చేద్దాం కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h in 8 hours. హౌ మచ్ షుడ్ ఇట్స్ స్పీడ్ ఇంక్రీజెస్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 5 hours. సో ఇక్కడ ఏమన్నా ఫ్రెండ్స్, 50 కిలోమీటర్ల వేగంతో 8 గంటల్లో, 50 కిలోమీటర్ల వేగంతో 8 గంటల్లో సో ఎంత దూరం ప్రయాణించరు, 8×5 = 40, అంటే 400 కిలోమీటర్లు ప్రయాణించరు. ఇది మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ స్టెప్. సో ఇదే దూరాన్ని, ఓకేనా, అదే దూరం అన్నాడు కదా, అదే దూరాన్ని 5 గంటల్లో అంట. సో ఎక్స్ దూరాన్ని 5 గంటల్లో మనకు 400 కావాలి అంటే ఏం చేస్తాం, 5 1 5 80. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్,
80 km/h. సో 80 km/h వేగంతో వెళ్తేనే కదా మనకు ఆ యొక్క డిస్టెన్స్ అనేది కవర్ అయ్యేది. సో దట్స్ ఇట్. ద స్పీడ్ ఆఫ్ 14 m/s ఈజ్ ఈక్వల్ టు, సో ఇచ్చిందేమో 14 m/s, ఆప్షన్స్ ఏమో km/h. సో 14 ఇంటూ ఏంటి ఫ్రెండ్స్, km/hలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మీటర్ పర్ సెకండ్ని 18/5. సో ఇదే కదా మనం చేయాల్సింది, 18/5 ఇంటూ 14. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది, 50.4. సో ఇది వస్తుంది, అంటే నియర్ బై మనకు అక్కడ ఆప్షన్స్ బేస్ పైన చూసుకుంటే ఇదే కదా మన యొక్క ఆన్సర్. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రీతి ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ ఫ్రమ్ రాజధాని ఎక్స్ప్రెస్ విచ్ ఈజ్ రన్నింగ్ 6 minutes లేట్. ఓకేనా. సో రాజధాని ఎక్స్ప్రెస్ అనేది 6 నిమిషాలు లేటుగా బయలుదేరింది. అయితే డ్రైవర్ ఏం చేసినట్టే దాని యొక్క స్పీడ్ అనేది 4 km/h ఇంక్రీజ్ చేయడం వల్ల దానికి నెక్స్ట్ స్టేషన్ అయినటువంటి ఈ 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ టైం కనుక రీచ్ అయినట్లయితే, సో ఫస్ట్ యాక్చువల్గా ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత. ఈ క్వశ్చన్ మనం 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి జనరల్ మెథడ్, నెంబర్ 2 వచ్చేసి ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ మెథడ్. సో ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ చేస్తే మనకి ఇక్కడ 6 minutes లేట్ అన్నాడు, అక్కడ స్పీడ్ ఇంక్రీజ్ అయిందేమో 4 km/h అన్నాడు. సో అక్కడ ఇంక్రీజ్ చేసిన స్పీడు, ఇక్కడ ఉన్నటువంటి టైం గ్యాప్, ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ యొక్క వీడియోలో మనం ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ట్రెడిషనల్ మెథడ్లోకి వెళ్ళిపోతే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంది, 36 కిలోమీటర్లు. అంటే మనం ఇప్పుడు ఎంటైర్ జర్నీ కాకుండా ఇట్లా చూద్దాం. సో ఇక్కడ చూపిస్తా. సో ఏ టు బి సో ఏ టు బి వెళ్ళడానికి ఎంత టైం ఏ టు బికి మధ్య దూరం ఎంత, 36. ఏ టు బికి మధ్య 36 kilometers డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడనేమో 6 minutes లేటు, ఇక్కడనేమో ఆన్ టైం అంటే 0 minutes లేట్ అనమాట. ఇక్కడనేమో 6 minutes లేటు, ఇక్కడనేమో 0 minutes. అండ్ అదేవిధంగా ఇక్కడ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేసిండు, 4 km/h. సో ఇక్కడ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేసిండు ఫ్రెండ్స్, 4 km/h. సో ఇదే కదా వాళ్ళు ఇచ్చినటువంటి డేటా. సో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకు కావాల్సింది ఏంది, ఫైండ్ ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఎంత మనకు కావాల్సింది, ఎక్స్ అనుకుందాం. ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఎక్స్ అనుకుందాం. సో మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటిది, మనకు 2 స్టేషన్ల మధ్య డిస్టెన్స్ ఇచ్చిండు 36 kilometers. ఓకే, 2 స్టేషన్ల మధ్య డిస్టెన్స్ ఇచ్చిండు, ట్రైన్ యొక్క స్పీడ్ని కనుక్కోమంటుండు. అండ్ అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి డేటా ప్రకారం కనుక తీసుకుంటే 36 kilometerని ఇక్కడ ఎన్ని km/h వేగం పెంచిండు, 4 కాబట్టి యాక్చువల్ ట్రైన్ స్పీడ్ ఎంతే కదా, పెంచడం వల్ల ఇంత ఎక్కువ వచ్చింది. దీనికంటే ముందుది 36/x కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం వల్ల ఎంత టైం డిలే అయింది, 6 నిమిషాలు డిలే అయింది. అయితే ఎంటైర్ డేటా మొత్తం కూడా అవర్లో ఉంది కాబట్టి బై 60 రాసుకుంటాం. సో ఇక్కడ చూడండి, 36/x కిలోమీటర్ల ట్రైన్ వేగానికి 4 కనుక పెంచినట్లయితే ఆన్ టైం రీచ్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ 36/x కిలోమీటర్ అంటే ట్రైన్ యొక్క ఒరిజినల్ వేగంతో కనుక వెళ్ళినట్లయితే 6 నిమిషాలు లేట్గా రీచ్ అవుతుంది. సో ఇది మన యొక్క స్ట్రక్చర్. సో ఈ యొక్క స్ట్రక్చర్లో ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 36 ఉంది, ఇది మైనస్ ఉంది, మైనస్ న్యూతలు తీసుకొస్తే 6/60 దట్ ఈక్వల్స్ టు 36. కామన్ తీసేస్తే x+4 అండ్ ఇక్కడ x ఉంది కదా, దాని మొత్తాన్ని కూడా లబ్డ పంపించేద్దాం. కాసాగు షార్ట్ కట్ చేసేస్తున్నా డైరెక్ట్, x × x x² + 4x. ఓకేనా. సో ఈ మొత్తాన్ని కూడా మనం షార్ట్ కట్ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ 10 వచ్చేసింది కదా, 6 1 6 10. సో దీన్ని ఇది ఇంటూ చేసేసి ఏమవుతుంది, 360. సేమ్ అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాయింట్ ఇది క్యాన్సిల్ అయిపోతే +4 అవుతుంది. +4 × 36. సో 36 × 4 ఎంత, 144. 144 × 10 1440. 1440. సో దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి x² + 4x. సో ఈ యొక్క డేటా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది కదా, దీన్ని ఉత్తర పంపించేస్తే x² + 4x - 440 0. సో దీని మొత్తాన్ని సింప్లిఫై చేసేద్దాం. సో 2 సంఖ్యల యొక్క ప్లస్ కానీ మైనస్ కానీ 4x రావాలి. ఆ 2 సంఖ్యల యొక్క మల్టిప్లికేషన్ చేస్తే 1440 రావాలి. సో నేను ఇక్కడ 40 36 తీసుకుంటున్నా. 40 నుంచి 36 తీసేస్తే 4 వస్తుంది. 4 మూల 12, 4 6 24, 1440 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటా కనుక తీసుకుంటే 40 36 ఆప్షన్లో 36 ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్, కిషన్ సైకిల్ 96 కిలోమీటర్ 8 ఇయర్స్ సర్టెన్ స్పీడ్. సో ఒక వేగంతో 96 కిలోమీటర్ల దూరాన్ని కిషన్ సైకిల్ అయితే చేయడం జరిగింది. ఇఫ్ ఈ సైకిల్ 4 కిలోమీటర్ పర్ అవర్ స్లోవర్, ఒకవేళ అతను కనుక 4 కిలోమీటర్ పర్ అవర్ వేగం కనుక తగ్గించినట్లయితే హీ వుడ్ హ్యావ్ టేకెన్ అన్ ఎడిషన్ ఆఫ్ 2 hours టు రీచ్ ద డెస్టినేషన్. అతను ఇంకా 2 గంటలు ఎక్కువ ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే యాక్చువల్గా అతను 10 గంటలు ప్రయాణించాల్సింది 12 గంటలు, 14 గంటలు అవ్వాల్సింది 16 గంటలు. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఎట్ విచ్ కిషన్ యాక్చువల్లీ సైకిల్ ఇన్ కిలోమీటర్స్. సో మనకు దాని యొక్క స్పీడ్ ఎంత. సో అతను యాక్చువల్గా మనకు స్టార్టింగ్లో అంటే 4 కిలోమీటర్ పర్ అవర్ వేగం తగ్గించక ముందు అతని యొక్క ఒరిజినల్ డేటా ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద స్పీడ్ అన్నాడు. ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. సో మన కిలోమీటర్ని అడిగిండు కదా, యాక్చువల్గా మనకు వచ్చేసి స్పీడ్ అనేది ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. సో మనకు డిస్టెన్స్ మాత్రం సేమ్ ఉంది కదా, 96 కిలోమీటర్, పెంచలేదు తగ్గించలేదు. సో మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారం సో యాక్చువల్గా 96 కిలోమీటర్ని అతను ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించాలి. కానీ 4 కిలోమీటర్ పర్ అవర్ వేగం తగ్గించడం వల్ల యాక్చువల్గా ప్రయాణించాల్సిన దానికంటే ఎన్ని గంటలు ఎక్కువ ప్రయాణించిండు, 2 గంటలు. సో ఇక్కడ చూడండి ఫార్మేషన్ మీకు అర్థమవుతుంది. 96 కిలోమీటర్లని యాక్చువల్గా ప్రయాణించాల్సినటువంటి స్పీడ్ కంటే 4 కిలోమీటర్ పర్ అవర్ తగ్గించడం వల్ల మొత్తంగా ప్రయాణించాల్సినటువంటి సమయం కంటే 2 గంటలు ఎక్కువగా ప్రయాణించిండు. ఇప్పుడు మనకు స్ట్రక్చర్ ఫార్మేషన్ అయింది కదా, ఇప్పుడు దీన్ని షార్ట్ కట్ చేసేద్దాం. సో 96 కామన్ తీసేద్దాం. సో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 4, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి, బై ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x దట్ ఈక్వల్స్ టు 2. సో 2 1 జా 2, 48 జా. సో క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈక్వల్స్ టు 48 ఇంటూ 4 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x అవతల పంపించచ్చు కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసేద్దాం. సో ఇది ఇంటూ ఇది, 8 4 32, 4 16, 16 ప్లస్ 32 అంటే 120 ప్లస్ 32 192. 100 లెక్కలు బాగా రావాలి ఫ్రెండ్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x. సో ప్లస్ 192 అవతల పంపించేసి మైనస్ 192 అయిపోతుంది కదా సింపుల్గా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 192 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా కారణాంకాలు కడితే a ప్లస్ బి ఈక్వల్స్ టు 4x అవుతుంది, a ఇంటూ బి అనేది 192 అవుతుంది. సో దీనికి మనం 16 12ని తీసుకుంటున్నాం. సో తక్కువ టైంలో మనకు సాల్వ్ కావాలి కాబట్టి ఫిక్స్డ్ క్వశ్చన్స్ కాబట్టి 16లోంచి 12 తీసేస్తే 4, 16 10ల 120, 16 2ల 32 కాబట్టి 192 వచ్చేస్తుంది. సో ఇందులో కనుక మనం తీసుకున్నట్లయితే సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, మనకు అవుట్పుట్ అనేది 16కి వస్తుంది. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు ఈ యొక్క కారణాంకాలు తెలిసిందే కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 12x మైనస్ 192 దట్ ఈక్వల్స్ టు 0. సో దీంట్లో కామన్ ఏముంది, ఎక్స్ కామన్ ఉంది, ఎక్స్ మైనస్ 16. సో సేమ్ అట్లనే ఇక్కడ 12 కామన్ తీస్తాం, ఎక్స్ మైనస్ 16, ఎక్స్ మైనస్ 16 దట్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ 12 దట్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ వాల్యూ 16 అవుతుంది, ఎక్స్ వాల్యూ మైనస్ 12 అవుతుంది. మైనస్ 12 అనేది ఉండదు కాబట్టి 16 అట్లా మనం చేస్తాం అనమాట. ఓకేనా. And next question, a person has to cover a distance of 40 km. He cover a distance of 16 km and the remaining distance is covered by a tanga. If he covers a distance of 16 km from a tanga and the remaining distance at a speed of 4 km per hour. So take more than 1 hour. So take more than 1 hour. Find the speed of a tanga. So tanga యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా మనకి ఇక్కడ అడిగింది tanga యొక్క స్పీడ్ కదా. టాంగా యొక్క స్పీడ్ అంతా ఎక్స్ అనుకుందాం. సో మొత్తం ఇచ్చింది కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి కిలోమీటర్ పర్ అవర్. సో ఎంటైర్ డిస్టెన్స్ ఎంత 40 కిలోమీటర్. ఇది డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అతను 16 కిలోమీటర్లు ప్రయాణించండు. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 24 కిలోమీటర్లే కదా. 24 కిలోమీటర్లని టాంగా పైన ప్రయాణించిండు. ఓకేనా. ఇది మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ డేటా. ఇఫ్ ఈ కవర్ 16 కిలోమీటర్స్ ఫ్రమ్ ద టాంగా. సో ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి పాయింట్ చూద్దాం. సో 16 కిలోమీటర్ని టాంగాతో ప్రయాణిస్తే అండ్ ద రిమైనింగ్ స్పీడ్ ఎట్ 4 కిలోమీటర్ పర్ అవర్. సో రిమైనింగ్ ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, 40లో 16 పోతే 24, అదెంత స్పీడ్ తోటి 4 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 4. సో ఓవరాల్ 24 కిలోమీటర్లని 4 గంటలు, 4 1 4 6 కాబట్టి 16/x + 6. సో ఇదొక ఈక్వేషన్ వచ్చేసింది, ఇక్కడ ఇంకో ఈక్వేషన్ వచ్చేసింది. మనకు ఇచ్చినటువంటి డేటాను మనం
షార్ట్ కట్ చేద్దాం. ఇది లాస్ట్ పాయింట్ ప్రకారంగా ఇట్ టేక్స్ మోర్ దెన్ 1 అవర్. 1 గంట అని ఎక్కువ టైం పడుతుందట. సో యాక్చువల్గా ఈ యొక్క ప్రాసెస్ చేయడం వల్ల అతనికి ఏం టైం ఎక్కువ పడుతుందట, 1 గంట ఎక్కువగా పడుతుందట. సో దట్ మీన్స్ 16/x + 6 లోంచి మనం యాక్చువల్గా ఒరిజినల్ డేటా ఏంటిది, మొత్తం 24 కిలోమీటర్ని ఎక్స్ ట్యాంగా పైన కనుక మనం ప్రయాణిస్తే ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ట్యాంగా 16 కిలోమీటర్లు వదిలేసి మిగిలిన డిస్టెన్స్ అంతా ట్యాంగా పైన కదా, మిగిలిన డిస్టెన్స్ 24 కిలోమీటర్స్. ఎక్స్ అనేది ట్యాంగా పైన ప్రయాణించినటువంటి దూరం. సో మిగిలినటువంటి డిస్టెన్స్ అంతా 16 కిలోమీటర్లు. అదెంత స్పీడ్ తోటి, 4 km/h తోటి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క పాయింట్ ప్రకారంగా. సో 16/4 ఎంత, 4 చేస్తే అతనికి 1 కిలోమీటర్ వచ్చింది. సో ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒక ఈక్వేషన్ లెక్క తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. 16/x + 6 - 24/x - 4 దట్ ఈక్వల్స్ టు 1. సో +6 అంటే ఇక్కడ 2 మిగులుతుంది. ఈ రెండింటికి కామన్గా x ఉంది కాబట్టి 16లోంచి 24 తీసేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి +2 అవుతుపోతే -2 అవుతుంది. 1 - 2 -1 -8 దట్ ఈక్వల్స్ టు -x. ఇది క్యాన్సిల్ అయిపోతే x = 8. ఓకేనా. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్, 8 km/h. In a 200-meter long race, the runner A beats runner B by 3 seconds. If the speed difference between A and B is 1.5 meter/second, so find the speed of A meter/second. ఓకేనా. సో ఏ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏ యొక్క స్పీడ్ కనుక్కోవాలంటే బి యొక్క స్పీడ్ తెలిస్తే మనం డిఫరెన్స్ తెలుసుకోవచ్చు కదా. ఓకేనా. సో ఫస్ట్ బి యొక్క స్పీడ్ అనేది మనం ఏమనుకుందాం, x km/h అనుకుందాం. సో దీనికంటే 1.5 మీటర్ మనం ఎడిషనల్గా చేసేసుకుంటే అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఏ యొక్క స్పీడ్ ఎంత, దీనికంటే 1.5 మీటర్ ఎక్కువ, అంతే కదా. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి స్ట్రక్చర్. సో ఈ యొక్క స్ట్రక్చర్లో మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. అసలు యాక్చువల్గా వీళ్ళ యొక్క డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యారంట, 200 మీటర్లు. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి కీ పాయింట్స్, ఇంతే కదా. కాకపోతే ఇక్కడ టైం కూడా ఇచ్చేసి టైం ఇంటర్వెల్ ఎంత 3 సెకండ్స్. ఇది మన దగ్గర ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు వీటన్నిటిని తీసుకుని ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్లో తీసుకుందాం. ఫస్ట్ బి అనేటటువంటి పర్సన్ 200 మీటర్లని x మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణించిండు. దానిలోంచి ఏ బి కంటే ముందే క్రాస్ అయిపోయింది కదా, x + 1.5 మీటర్ వేగంతో ప్రయాణించడం వల్ల 200 మీటర్లని బి కంటే ముందుగానే క్రాస్ అవ్వడం వల్ల అతను ఎన్ని సెకండ్ల ముందు క్రాస్ అయ్యిండు, 3 సెకండ్లు. ఇది ఇప్పుడు మనకు స్ట్రక్చర్ వచ్చేసింది. కామన్ తీసేయండి, 200 కామన్ తీసేద్దాం. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. సో చేసే సేమ్ వస్తుంది. బై x² + 1.5x దట్ ఈక్వల్స్ టు 3. సో 200 × 1.5 ఎంత, 200 × 1 200, 200లో సగం 100 అంటే 300 బై ఈ యొక్క ఈక్వేషన్ దట్ ఈక్వల్స్ టు 3. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఈ యొక్క ఈక్వేషన్ ఇక్కడికి వెళ్ళిపోద్ది అండ్ ఇక్కడ మనకు బ్యాలెన్స్ 100 ఉంటుంది. దట్ మీన్స్ x² + 1.5x - 100 దట్ ఈక్వల్స్ టు 0. సో ఈ యొక్క ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసినట్లయితే అంటే 1.5ని మనం ఇక్కడ పార్టిషన్ చేసుకోవాలి. అంటే 8.5 7.5 ఓకేనా, అట్లా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది చాలా లెంతీ ప్రాసెస్. కాకపోతే నియర్ బై ఏది ఉంది అంటే మనకి అకార్డింగ్ టు ఆన్సర్ ప్రకారంగా తీసుకుంటే 10.778 వస్తుంది. సో మీరు ఈ యొక్క ఈక్వేషన్ని క్రాక్ చేయండి. ఓకేనా. 1.5 అనేటటువంటి పాయింట్ని మనం a + bగా 100ని a × bగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ అంటే మూలాలు ఏ మరియు బీలు కనుక తీసుకుంటే ఏ వచ్చేసి 10.778 అండ్ అదేవిధంగా బి వచ్చేసి 9.278. సో ఇట్లా అయితే మనకైతే పాసిబుల్ అవుతుంది. ఇవి కాకుండా మనం ఏది చేసినా కూడా పాసిబుల్ అయితే అవ్వట్లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ ఇన్ ఏ ఫాగ్ క్రాసెస్ ఏ పర్సన్ who has walking in the same direction at a speed of 3 km/h. That person could see the car for 100 meter up to 4 minutes. What was the speed of the car? సో ఇక్కడ ఏమన్నా ఫ్రెండ్స్, మంచు కురుస్తుందంట. మంచు కురుస్తున్నప్పుడు ఒక పర్సన్ ఒక దారిలో ప్రయాణిస్తున్నంట. సేమ్ అదే దారిలో ఇంకో కారు కూడా ప్రయాణించింది. అయితే అతను ఆ యొక్క కార్ని 100 మీటర్లు ప్రయాణించేదాకా చూసిండు. అది కూడా 4 నిమిషాల పాటు చూసిండంట ఆ యొక్క కార్ని. అయితే ఇప్పుడు ఏమంటుండు, ఆ యొక్క కార్ యొక్క స్పీడ్ ఎంత అంటుండు. అంతే కదా, మనల్ని అడిగింది కార్ యొక్క స్పీడ్ అడిగిండు. సో కార్ యొక్క స్పీడ్ అనేది x అనుకుందాం. కార్ యొక్క స్పీడ్ వచ్చేసి x కిలోమీటర్ అనుకుందాం. సో మనకి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కదా, రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి.
ఇక్కడ నుంచి ఇక్కడికి 100 మీటర్స్. టైం ఎంత? 4 minutes. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ గ్యాదర్ చేద్దాం. పర్సన్ స్పీడ్ ఎంత? 3 km/h. ఓకే, ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. 4 minutes 100 meters డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, అండ్ అట్ సేమ్ టైం టైం ఉంది. వీటన్నిటి కూడా ఇంటర్లింకింగ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి కార్ యొక్క స్పీడ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. సో కార్ యొక్క వేగం కంటే పర్సన్ యొక్క వేగం అనేది 3 km/h తక్కువ అనుకుంటే అప్పుడేమొస్తుంది? 100 మీటర్ని మనకి ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చింది కాబట్టి 1000 చేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇది కిలోమీటర్లో మారిపోయింది. సేమ్ అంటే టైం కూడా ఇచ్చేసిండు 4 minutes. అండ్ అదేవిధంగా దీన్ని గంటల్లో మార్చుకుంటే 60. ఇది కిలోమీటర్లో మారిపోయింది, ఇదేమో అవర్లోకి మారిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనకు స్ట్రక్చర్ వచ్చేసింది x-3 దట్ ఈక్వల్స్ టు 1/10/1/15. సో భిన్నం బై భిన్నం x-3 దట్ ఈక్వల్స్ టు 15/10. ఈ -3 అవతల పోతే +3. x ఈక్వల్స్ టు 15/10 +3. 2 3 3 + 3 2 6/2 9/2. సో 9/2 ఉందా? ఎస్, 9/2 ఈజ్ అవర్ ఆన్సర్. సో వన్ మోర్ టైం చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. -3 ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళ యొక్క రిలేటివ్ స్పీడ్ కదా. కార్ యొక్క స్పీడ్ వచ్చేసి x కిలోమీటర్, పర్సన్ యొక్క వేగం వచ్చేసి 3 km. ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటేనే మైనస్ తీసుకోవాలి. ఇద్దరు కనుక ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటే x+3 తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 cars A and B starting at a same time meet each other in opposite direction and after arriving they reach their destination after 5 hours and 6 hours. ఓకే, ఇక్కడ ఏమన్నా ఫ్రెండ్స్ 2 కార్లు వేరు ప్రాంతాలలో ఒకేసారి ప్రయాణం స్టార్ట్ చేసినాయంట ఆపోజిట్ డైరెక్షన్లో. అది ఒక పాయింట్ దగ్గర ఈ 2 కూడా కలిసినాయంట. తర్వాత వాళ్ళ యొక్క డెస్టినేషన్కి వెళ్ళిపోయారంట 5 మరియు 6 గంటల తర్వాత. అయితే కార్ ఏ యొక్క వేగం కనుక తీసుకుంటే 55 km/h అయితే బి యొక్క వేగం ఎంత? ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఒకసారి స్ట్రక్చర్ తీసుకుందాం. స్ట్రక్చర్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో వీళ్ళ డెస్టినేషన్ పాయింట్ ఇక్కడ అనుకుందాం. ఓకేనా, వీళ్ళ డెస్టినేషన్ పాయింట్ కే అనుకుందాం. సో ఏ నుంచి బయలుదేరినటువంటి కారు కే పాయింట్ వద్ద బి నుంచి వచ్చినటువంటి కార్ని కలిసింది. తర్వాత ఏ అనేటటువంటి కార్ ఎంత దూరం ప్రయాణించింది? ఇంకో 5 గంటలు ప్రయాణించి బీని చేరుకుంది. సేమ్ అట్నే బి నుంచి వచ్చినటువంటి కార్ అనేది ఏ నుంచి వచ్చినటువంటి కారుతో మాట్లాడి మళ్ళీ తర్వాత ఎడిపోయింది 6 గంటలు ప్రయాణించి ఏ దగ్గర చేరుకుంది. మీరు ఒకసారి గమనించండి, ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. బి నుంచి ఏకి, ఏ నుంచి బీకి సేమ్ డిస్టెన్స్ కాబట్టి సేమ్ లాజికల్ ఇంప్లిమెంట్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ బి బై స్పీడ్ ఆఫ్ ఏ, రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్. స్పీడ్ ఆఫ్ బి బై స్పీడ్ ఆఫ్ ఏ దట్ ఈక్వల్స్ టు టైం ఏ టైం బి. మనకి స్టాండర్డ్ ఫార్ములా ఇది, స్పీడ్ టైం. ఈ రెండింటి యొక్క రిలేషన్గా మనకు అక్కడ ఇచ్చింది, డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేస్తాం. సో స్పీడ్ ఆఫ్ బి తెలవదు, దాన్ని కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ ఏ ఎంత? 55 km/h ఇచ్చిండు కదా, 55. దట్ ఇంప్లాయిస్ టైం ఏ ఎంత టైం తీసుకుండు? 5 గంటలు ప్రయాణించిండు. బి ఎంత తీసుకుండు? 6 గంటలు. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ √6, √3, √12 ఉంది. 5/6 కట్ట ఛాన్స్ లేదు కదా. సో x/55 √6 వచ్చింది. √6 అండ్ అదేవిధంగా √6 ఒకటిదే 6 ఉంది కాబట్టి ఓపెన్ చేద్దాం. అండ్ √5/6 × 6/6 చేద్దాం. అప్పుడు ఇది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి సేమ్ అదే వస్తుంది. √30 స్క్వేర్ రూట్ రాసుకోవచ్చు కదా, అండ్ √6². సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. x ఈక్వల్స్ టు 55/6. ఇక్కడ బై ఉంది, అవతల పోతే ఇంటూ అవుతుంది. ఇది ఇక్కడికి √30 లేదా జస్ట్ √30. సో ఇది ఆప్షన్ డి అని మనకు పాసిబుల్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో వన్ మోర్ టైం చూడండి ఫ్రెండ్స్. ఏ నుంచి బయలుదేరినటువంటి కార్ అనేది బి నుంచి వస్తున్నటువంటి కార్ని కే వద్ద కలిసింది. తర్వాత ఏమైంది, మళ్ళీ అది 5 కిలోమీటర్లు ప్రయాణించి బి వైపు వెళ్ళిపోయింది. బి నుంచి వచ్చినటువంటి కార్ అనేది కే దగ్గర ఏ నుంచి వచ్చినటువంటి కార్ని కలిసింది. తర్వాత అది 6 కిలోమీటర్లు ప్రయాణించి ఏం చేరుకుంది. కానీ వీళ్ళు ఎంత సమయం తర్వాత కలుసుకుర్రు అంటే కే అనేటటువంటి పాయింట్ దగ్గరికి ఎంత టైంకి వచ్చారు అనేది తెలియదు. కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. ఓకేనా. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ నియర్ వచ్చేసింది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
సేమ్ ఇందాక ఏదైతే మోడల్ చేసినామో ఆల్మోస్ట్ సేమ్ మోడల్ ఇది, ఏ మాత్రం కూడా చేంజ్ లేదు. ఓకేనా, అక్కడ స్పీడ్ ఇచ్చేసిండు, ఇక్కడ మనకు వెలాసిటీస్ ఓరియంటెడ్ ఇవ్వడం జరిగింది. Parvez belong to a town A and Gautam belongs to town B. They start their journey to each other cities by the same route at the same time. ఇద్దరు ఒకే టయానికి ఒకే రూట్లో ప్రయాణం స్టార్ట్ చేశారు, కాకపోతే ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తారు. అయితే పర్వేజ్ టేక్స్ 12 hours to reach the destination after meeting Gautam, while Gautam takes another 3 hours to reach the city of Parvez. సో ఒకవేళ పర్వేజ్ కనుక 60 km/h వేగంతో వెళ్ళినట్లయితే గౌతమ్ యొక్క వేగం ఎంత? అంతే కదా. సో సేమ్ ఇందాకటి క్వశ్చన్ యొక్క ఇంటర్లింకింగ్ సేమ్ యాస్టీస్కి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ చూడగానే ఇంత పెద్దగా ఉంది అని అనుకుంటాం, కానీ మనకు ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, ఆ యొక్క ఫార్ములా ఇంప్లిమెంట్ చేసుకుంటే అయిపోద్ది. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ఏ అండర్ రూట్ ఆఫ్ T1 T2. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంది? స్పీడ్ ఆఫ్ ఎవరిని కనుక్కోమంటుండు? గౌతమ్ స్పీడ్ కదా, ఇది 60 కిలోమీటర్లు. గౌతమ్ యొక్క స్పీడ్ దట్ ఈక్వల్స్ టు వీళ్ళ యొక్క టైం ఇంటర్వెల్ ఎంత? 12 గంటలు 3 గంటలు. ఇక్కడ 60 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ SG కావాలి ఇది. సో దీనికి ఇది ఇట్లా వచ్చేస్తుంది 60/SG దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 1/4. సో రూట్ లోపల 1 ఉంటే 1 అవుతుంది, రూట్ లోపల 4 ఉంటే 2 అవుతుంది SG. సో దీన్ని ఇక్కడ పంపించేసి ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. సో 60 × 2 120. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. SB/SA దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ T1/T2. And next question, 2 people are cycling in the same direction. A train traveling at a fixed speed passes from there. Train crosses the first in 8 seconds and the second in 8.4 seconds. The first person was cycling at a speed of 9 km/h and the second person cycling at 12 km/h. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఉంది. సో ఇద్దరు పర్సన్స్ సైక్లింగ్ చేస్తారు సేమ్ డైరెక్షన్లో, అట్ ది సేమ్ టైం వాళ్ళ పక్క నుంచి ట్రైన్ వెళ్తుందంట. 9 km/h వేగంతో సైకిల్ దూకేటటువంటి పర్సన్ని 8 సెకండ్లలో క్రాస్ చేస్తే 12 km/h వేగంతో వెళ్ళేటటువంటి పర్సన్ని 8.4 సెకండ్లలో క్రాస్ చేసినట్లయితే ట్రైన్ యొక్క స్పీడ్ ఏంటిది? ఓకేనా, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళిద్దరి యొక్క రిలేటివ్ స్పీడ్. సో అయితే ఇక్కడ ఏమన్నాడు? కామన్గా ఏముందంట? ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఫిక్స్డ్ అన్నది. ఓకేనా, ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఫిక్స్డ్ కాబట్టి సో ట్రైన్ యొక్క మనకి ఇక్కడ అడిగింది ట్రైన్ యొక్క స్పీడే కదా. సో ట్రైన్ యొక్క స్పీడ్ని మనం X అనుకుందాం. సో X 9 km. వీళ్ళిద్దరు ట్రైన్ ఫస్ట్ సైక్లిస్ట్ సెకండ్ సైక్లిస్ట్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి మైనస్ తీసుకుంటున్నా ఇంటూ 8 సెకండ్లలో క్రాస్ చేసింది కదా. సో ఇచ్చిందేమో సెకండ్లలో, మనకు ఆప్షన్ కావాల్సిందేమో km/hలలో, అంటే 60 నిమిషాలు 60 సెకండ్లు. 8 సెకండ్లు అంటే 60 సెకండ్లు, మళ్ళీ ఇచ్చిన దాన్ని మళ్ళీ నిమిషాలకు మార్చుకున్నా. సో సేమ్ అట్లనే 12 km/h వేగంతో వెళ్తున్నటువంటి పర్సన్ని 0.4 సెకండ్లో కదా క్రాస్ చేసింది, 3600. 60 × 60 3600. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తే X వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, X - 9 8/3600 దట్ ఈక్వల్స్ టు X - 12 8.4/3600. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇది క్యాన్సిల్ అయితే అయిపోతుంది కదా. 8x 9 × 72 దట్ ఈక్వల్స్ టు 8.4x - 8.4 × 12 చేస్తే ఎంత? 100.8. X ఇది పోతే ఏమొస్తుంది? 0.4x. సో ఇది అవతల పంపించేస్తే అండ్ ఈ -100 యువతలు పంపించేస్తే +100. 100.8 - 72. సో ఇది మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి X వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 72 వస్తుంది. సో ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇద్దరు సైకిల్ దొక్కేటటువంటి వ్యక్తులు ఒక ట్రైన్ 3 కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ప్రకారంగా మనం మైనస్లో తీసుకుంటాం. 3 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మాత్రం
ప్లస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 cars ట్రావెల్ ఫ్రమ్ ద సేమ్ హౌసెస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h ఎట్ an interval of 10 minutes. Then what is the speed does a woman come in the opposite direction towards the house if she gets car in 8 minutes interval? సో సేమ్ క్వశ్చన్ గా ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే అండ్ ఇప్పుడు అదే మోడల్ రావడం జరిగింది. స్పీడ్ ఎంత 20 km/h, టైం ఇంటర్వెల్ ఎంత 10 minutes ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చింది ఎంత 8 minutes 10 minutes. సో స్పీడ్ ఆఫ్ ఉమెన్ కదా మనల్ని అడిగింది, స్పీడ్ ఆఫ్ ఉమెన్ పర్సన్. సో స్పీడ్ ఆఫ్ ఉమెన్ లేదా ఉమెన్ రాస్తాం, ఓకేనా. స్పీడ్ ఆఫ్ ఉమెన్, సో స్పీడ్ ఆఫ్ ఉమెన్ ఇంటూ, సో ఎంత టైం 8 minutes బై 60. మనకు అడిగింది కార్స్ది కాబట్టి కార్ యొక్క స్పీడ్ 20 ఇంటూ 10లోంచి 8 పోతే 2/60. ఇది క్యాన్సల్, 2 1 2 4 4 1 4 5. సో స్పీడ్ ఆఫ్ ఉమెన్ ఎంత 5. దట్స్ ఇట్. ఇది షార్ట్ కట్ ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ షార్ట్ కట్. ఇది 2 కార్లు కనుక ఒక హౌస్ నుంచి 10 నిమిషాల తేడాతోటి కనుక 20 km/h వేగంతో బయలుదేరింది, దానికి ఆపోజిట్గా వస్తున్నటువంటి పర్సన్కి 8 నిమిషాల్లో క్రాస్ అయినట్లయితే ఆ పర్సన్ యొక్క వేగం ఎంత అని అడగడం జరుగుతుంది కదా, దానికి షార్ట్ కట్. మనకు బుక్లో చాలా లెంతీగా ఉంటుంది ఇదే క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఏ ఈస్ 80 km/h if it covers a certain distance in 6 hours and B travels 60 km less than the car A in that time. So what is the speed of the car B? సో ఇక్కడ ఏమన్నా ఫ్రెండ్స్, కార్ ఏ అనేది 6 గంటల్లో 80 km/h వేగంతో కనుక ఒక డిస్టెన్స్ ట్రావెల్ అయితే సేమ్ అదే టైంలో బి అనేటటువంటి కార్ అనేది 60 కిలోమీటర్లు తక్కువ ప్రయాణించిందట. అయితే బి యొక్క వేగం ఎంత? సో ఫస్ట్ కార్ ఏ మొత్తం ఇచ్చేసిండు కదా, అది గంటకు 80 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించింది, 8 6 480. అదే బి కార్ కనుక తీసుకుంటే అదే 6 గంటల్లో 60 కిలోమీటర్లు తక్కువ, అంటే 480లో 60 అంటే తక్కువ 420 వై అని రాద్దాం. 6 1 6 7 70. సో 70 ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఇంత సింపుల్ కూడా అయిపోతుంది, కొన్ని క్వశ్చన్స్ ఇంత ఈజీగా ఇచ్చేస్తాడు. ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ 2 buses ఈజ్ 11:9. ఒకవేళ రెండో బస్సు కనుక 270 కిలోమీటర్లని 15 గంటల్లో ప్రయాణిస్తే మొదటి బస్సు యొక్క వేగం ఎంత? సో 270ని 15 అంట. మూడులో పోతుంది కదా, 3 5 15, 3 9, 5 1 5, 5 18, 18. సో 11:9 అన్నాడు. సో ఇది 18 అంట, అంటే 9 1 9 2, 11 2 22. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో 270 కిలోమీటర్లు 15 గంటల్లో అంటే ఎంత? 18 వచ్చింది. సో 9 అనేది 18 అయినట్లయితే 11 ఎన్ని అవుతుంది? 22 అవుతుంది. సో సేమ్ మోడల్ ఫ్రెండ్స్, 2 bicycles from a house started at a speed of 24 km/h with an interval of 15 minutes. సో సేమ్ అదేవిధంగా ఒక ఉమెన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది, వాళ్ళిద్దరిని 10 నిమిషాలు క్రాస్ చేసినట్లయితే ఆమె యొక్క వేగం ఎంత? సో సేమ్ మోడల్ కదా. సో పర్సన్ యొక్క స్పీడ్, ఉమెన్ యొక్క స్పీడ్ ఇంటూ ఎంత? 10 నిమిషాలు, మొత్తం 60, దట్ ఈక్వల్స్ టు, సో యాక్చువల్ స్పీడ్ ఎంత? 24 ఇంటూ 15లోంచి 10 పోతే 5/60. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయితే ఇది 2 2 1 2 12. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 2 జీప్ రన్ ఫ్రమ్ ద హౌస్, సేమ్ మోడల్ కదా, మళ్ళీ 2 జీపులు కూడా అదే డిస్టెన్స్ సేమ్ అట్నే వచ్చేస్తుంది కదా. సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడెవరు వచ్చారు? మళ్ళీ ఉమెన్ వచ్చింది. ఇంటూ 6/60, సేమ్ అట్లే అక్కడ 2 జీబులు అన్నాడు కదా, వాటి యొక్క స్పీడ్ ఎంత? 20 km. 10 నిమిషాల్లోంచి 6 నిమిషాలు తీస్తే 4/60, 60 60 క్యాన్సల్, 2 3 40/3, 3 10, 3 3 0.3, 13.33. సో 13.33 లేదంటే 13.1/3 రాసుకోవచ్చు కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్.
If Vinay would have run at a high speed of 2 km/h, he would have taken 10 minutes less to cover 4 km. Then find the speed of Vinay. సో వినయ్ యొక్క స్పీడ్ ఏంటిది? సో వినయ్ యొక్క స్పీడ్ మనకు తెలియదు కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. పొందాం. సో అతను 2 km/h ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లయితే అతను ఏమవుతుంది, ఎక్కువ డిస్టెన్స్ అని కవర్ అవుతాడు. ఎట్లా? 4 km. సో ఇదే కదా మనకి ఇచ్చింది. సో దీని బేస్ పైన మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. సో యాక్చువల్ డిస్టెన్స్, యాక్చువల్ స్పీడ్ ఇంటూ చేంజ్డ్ స్పీడ్ బై అయినట్లయితే, సో మనకు అక్కడ ఎంత ఇచ్చేసిండు? 10 minutes. మనకు కావాల్సింది km/h ఇచ్చిండు. ఇక్కడ మొత్తం km/h ఇచ్చిండు కాబట్టి బై 60 తీసుకున్నాం. సో ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేసేద్దాం. నూట 20/10 క్యాన్సిల్. 4 1 12 4 48 s ఇంటూ s s స్క్వేర్ ప్లస్ 2s 48 s స్క్వేర్ ప్లస్ 2s మైనస్ 48 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఎట్లా డివైడ్ చేసినట్లయితే మనకు ఇంటూ చేస్తే 48 రావాలి, డివైడ్ చేస్తే మనకు 2 రావాలి. అంటే ఇక్కడ 8 6 తీసుకుందాం. 8 6 48, 8లోంచి 6 పోతే 2. సో s మైనస్ 6 వస్తుంది, s ప్లస్ 8 వస్తుంది. సో s ప్లస్ 8 అంటే మైనస్ 8, అది కాదు. s ఈక్వల్స్ టు 6. సో 6 ఈజ్ అవర్ ఆన్సర్. సో చాలా మటుకు మైండ్ క్యాలిక్యులేషన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మైండ్ క్యాలిక్యులేషన్ అయితేనే వర్క్ అవుతుంది, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా మనకు మినిమం 5 minutes టైం పడుతుంది ఈ యొక్క మోడల్లో. ఓకేనా? సో సేమ్ క్వశ్చన్ కదా, 2 మినీ బస్సెస్ అన్నాడు, సేమ్ ఒకే ఇంటి నుంచి బయలుదేరుతున్నాయి. టైం ఇంటర్వెల్ ఎంత? 10 minutes. స్పీడ్ ఇచ్చేసిండు. ఒక ఉమెన్ లేదా ఇక్కడ ఒక పర్సన్ ఎదురుగా వచ్చిండు. సో పర్సన్ యొక్క స్పీడ్, సో స్పీడ్ ఆఫ్ పర్సన్ ఇంటూ 6 minutesలో 60 దట్ ఈక్వల్స్ టు, సో బస్సు యొక్క స్పీడ్ ఎంత? 22. 10లోంచి 6 పోతే ఎంత? 4/4 ఎంత? 60. 60 60 క్యాన్సిల్. 3 ఇది 2 44/3 3 1 3 14 ఎంత? 3 4 12, ఇక్కడ 2 ఉంటుంది, 2/3 14 2/3. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత సింపుల్గా, అంటే మనకు మెథడ్ తెలిసి ఇంత తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. సో ఇది కూడా సేమ్ మోడల్ కదా, 2 బైసికల్స్ ఇచ్చేసిండు, అవి కూడా ఒకే ఇంటి నుంచి బయలుదేరుతున్నాయి. టైం ఇంటర్వెల్ 10 minutes అన్నాడు. అండ్ అదేవిధంగా స్పీడ్ ఇచ్చేసిండు ఎంత? 6 km/h. ఒక ఉమెన్ కనుక ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినట్లయితే ఎట్లా? ఓకేనా? సో ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి ఉమెన్. సో స్పీడ్ ఎంత ఫ్రెండ్స్? 6 2/60. 2 1 2 4 6/4 4 ఎంత అవుతుంది? 1.5. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఒక కార్ అనేది 240 కిలోమీటర్లని 6 గంటల్లో ప్రయాణిస్తుంది. ఒకవేళ కారు కనుక 1.5 రెట్లు ఎక్కువ దూరాన్ని ప్రయాణించాలి అంటే ఎంత స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి? ఓకేనా? సో ఫస్ట్ యాక్చువల్గా ఇనీషియల్ కార్ వచ్చేసి 240 కిలోమీటర్లని 6 గంటల్లో ప్రయాణించింది. సో ఇది ఎంటైర్ డిస్టెన్స్. సో 1.5 రెట్లు అన్నాడు అంటే ఏంటిది? 240 ఇంటూ 150/100. సాల్వ్ చేసి ఎంత వస్తుంది? 3 2 2 1 2 120 360. సో 360 కిలోమీటర్లను ప్రయాణించాలి. సో యాక్చువల్గా ఇనీషియల్గా 240 కిలోమీటర్లని 6 గంటల్లో, అంటే ప్రతి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిండు. అదే 360 కిలోమీటర్లని అదే టైంలో రీచ్ అవ్వాలి అంటే 360/6 6 1 6 60. సో మనకు ఇనీషియల్గా వచ్చేసి 40 km/h, ఫైనల్గా వచ్చేసి 60 km/h. ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 20 km/h కదా. సో అదే మనల్ని అడిగింది. హౌ మచ్ షుడ్ బి స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి అంటుండు. 20 km/h వేగాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? అండ్ సేమ్ మోడల్ కదా, 2 vehicles అని ఒక హౌస్ నుంచి బయటకు వస్తున్నాయి. సో టైం ఇంటర్వెల్ ఎంత? ఇక్కడ 20 minutes ఇచ్చిండు, ఇక్కడ 18 ఇచ్చిండు, ఇక్కడ 25 ఇచ్చిండు. దట్స్ ఇట్. ఆ 3 పాయింట్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఉమెన్ కాబట్టి SW ఇంటూ 18/60 దట్ ఈక్వల్స్ టు 25 ఇంటూ 20లోంచి 18 పోతే 2/60. 9 25/9. 9 1 9 2 18.
ఇంకెంత మిగులుతుంది? 7 మిగులుతుంది. 2/7/9. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఈ లెక్కలు చూడగానే చాలా పెద్దగా ఉంటాయి, బుక్లో కూడా పెద్దగానే ఉంటాయి, చాలా పెద్ద పెద్ద మెథడ్లు ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ షార్ట్ కట్ చెప్పేస్తున్నాను. సో ప్రతి క్వశ్చన్ కూడా షార్ట్ కట్ చెప్పొచ్చు, కానీ ఎగ్జామ్ హాల్లో మనకు అంత గుర్తుకు రాదా ఇవన్నీ కూడా, అందుకని ఇక్కడ చెప్పేస్తున్నా. సేమ్ ఇది కూడా అదే మోడల్ కదా. 2 వ్యాన్స్ అనేవి ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినాయి 20 km/h వేగంతో. సో ఇది సేమ్ మోడల్, ఏమన్నా చేంజ్ ఉందా? ఇది సేమ్. ఇక్కడ ఎవరు వచ్చారు? ఉమెనే. మళ్ళా స్పీడ్ ఆఫ్ ఉమెన్ ఇంటూ 12/60 దట్ ఈక్వల్స్ టు ఎంత స్పీడ్ ఫ్రెండ్స్? 20 ఇంటూ 16లోంచి 12 పోతే ఎంత? 4/60. 4 ఒకట్ల 4 ముళ్ళ 20/3. 3 18 2/3 6 2/3. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒక దొంగ ఒక మోటార్ సైకిల్ని x km/h వేగంతో వెళ్తున్నాడు. 4 గంటల తర్వాత పోలీస్ మ్యాన్ ఆ యొక్క పర్సన్ గురించి తెలుసుకొని అతన్ని చేజ్ చేయడం మొదలుపెట్టిండు తన యొక్క జీప్లో. 4 గంటలు ప్రయాణించిన తర్వాత ఆ దొంగను పట్టుకున్నాట. అయితే పోలీస్ మ్యాన్ గంటకు 40 km వేగంతో వెళ్తే ఆ యొక్క దొంగ ఎంత స్పీడ్ తోటి వెళ్ళిండు. సో పోలీస్ ప్రయాణించినటువంటి దూరం మనకు తెలియదు, కాకపోతే ఏంటిది? పోలీస్ ప్రయాణించినటువంటి వేగం తెలుసు. పోలీస్ 4 గంటల్లో ఎంత దూరం ప్రయాణించిండు తెలియదు, కానీ ఎంత km/h వేగంతో ప్రయాణించిండు? 40 km/h వేగంతో. దట్ మీన్స్ 4 × 4 160 కిలోమీటర్లు కదా. 4 గంటల్లో 40 km/h వేగంతో వెళ్ళినట్లయితే మనకు 160 కిలోమీటర్లు ప్రయాణించిండు. అంటే స్టార్టింగ్ కాంచి ఎవరు ఉన్నారు? దొంగ కదా. దొంగ పోలీస్ రాకముందు 4 గంటలు, పోలీస్ వచ్చిన తర్వాత పోలీస్ ప్రయాణించిన చెప్పి ఈయన ప్రయాణించిండు. అంటే మొత్తం 8 గంటలని 160 కిలోమీటర్లు ప్రయాణించిండు కదా. అంటే 160/8 8 2 8 20. దట్ మీన్స్ సో 20 km/h వేగంతో దొంగ వెళ్ళిండు. సో దొంగతనం అవ్వగానే దొంగ బయలుదేరిండు. 8 గంటలు ప్రయాణించిండు, 160 కిలోమీటర్లు చేరుకుండు. 4 గంటల తర్వాత పోలీసు వచ్చిండు. ఇది జరిగిందనగానే ఆయన బండి వేసుకుండు, జీప్ వేసుకొని 40 km/h వేగం వెళ్ళగానే 4 గంటలు దొరికిండు. అంటే ఇతను 160 కిలోమీటర్లు ప్రయాణించడం 4 గంటలు పడితే మోటార్ సైకిల్ పైన వెళ్ళినటువంటి పర్సన్కి 8 గంటలు పట్టింది. అది. సో సేమ్ మోడల్ ఫ్రెండ్స్ ఇది కూడా. ఓకేనా? సేమ్ మోడల్ ఇది కూడా, సేమ్ మోడల్ సేమ్ క్వశ్చన్. సో దొంగ x కిలోమీటర్స్ బేస్ పైన కిలోమీటర్ బేస్ పైన మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోలీస్ 6 గంటల తర్వాత అతను ప్రయాణించడం. సో ఇక్కడ దొంగతనం జరిగింది ఈ టైంలో. 6 గంటల తర్వాత పోలీసు వచ్చిండు. 4 గంటలు పోలీస్ ప్రయాణించినటువంటి దూరం. 4 గంటలు పోలీస్ ప్రయాణించిండు, ఆ తర్వాత దొంగను పట్టుకుండు. అయితే పోలీస్ ప్రతి గంటకి 90 కిలోమీటర్ల వేగంతో 9 4 ఎంత? 36 360 కిలోమీటర్లు ప్రయాణించిండు ఈ ఇంచుకి ఈడికి. మరి దొంగ ఈ ఇంచి ఈడి దాకా ఎంత ప్రయాణించిండు? 360. అంతే కదా, దొంగతనం జరిగిన ప్లేస్కి వచ్చే కదా పోలీస్ ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ప్రయాణించేది. సో ఇక్కడ 6 గంటలు, ఇది 4 గంటలు, మొత్తం 10 గంటలు. అంటే 360 కిలోమీటర్లని 10 గంటల్లో, గంటకు 36 కిలోమీటర్ల వేగంతో దొంగ ప్రయాణించిండు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద రేడియస్ ఆఫ్ వీల్ ఈజ్ 0.35 మీటర్. ఇట్ రొటేట్స్ 450 రౌండ్స్ ఇన్ ఏ మినిట్. దాని యొక్క స్పీడ్ ఏంటిది? సో ఇదేంటి ఫ్రెండ్స్? ఇది మనకు మెన్సురేషన్లో వస్తుంది. ఈ క్వశ్చన్ అనేది మెన్సురేషన్లో ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ సాల్వ్ చేసేద్దాం. మనకు రేడియస్ యాక్చువల్గా పెరిమీటర్ 2πr. సో 2 × 22/7 ఇంటూ 0.35 మీటర్లు ఇచ్చేసిండు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం. 44/7 ఇంటూ 0.35. సో ఇది మొత్తాన్ని సాల్వ్ చేస్తే 7 1 7 5 ఈ పాయింట్ ఇది తీసేసి మనకి ఎంత వస్తుంది? 2.2 మీటర్. సో ఒక బండి కనుక తీసుకుంటే ఇది 0.35 ఉంది. ఇది ఒకసారి ఈ పాయింట్ నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి వీడికి రావడానికి 2.2 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే ఇది ఒక నిమిషానికి ఎన్ని రౌండ్లు వేస్తుందట? 450. సో 2.2 × 450 మొత్తం చేస్తే ఎంత వస్తుంది? ఇది 450 ఇన్ ఒక నిమిషం. అయితే ఇక్కడ ఏమడిగిండు? km/hలో అడిగిట్టు. సో ఇచ్చిందేమో మినిట్లో ఉంది. సో దీన్ని ఏం చేద్దాం? మీటర్/సెకండ్లకైనా మార్చుకోవాలి. సో మీటర్/సెకండ్ నుంచి km/h మనకు తెలుసు కాబట్టి 2.2 × 450/60 చేస్తే ఇది మీటర్/సెకండ్లో మారిపోయింది. ఇంటూ 18/5 చేస్తే km/h. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా షార్ట్ కట్ చేద్దాం. 5 1 5 9 40, 5 9 45,
జీరోకి జీరో, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. సేమ్ అట్లా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ తీసేసి ఇక్కడ జీరో వస్తుంది. 6 ఒకట్ల 6 మూల 18. మొత్తం ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చేది 59.4 వస్తుంది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ 90 కిలోమీటర్లని ఒక వేగంతో ప్రయాణించిండు. అయితే అతను కనుక గంటకు 3 కిలోమీటర్ల వేగం కనుక తగ్గించినట్లయితే అతను 5 గంటలు ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే అతను యాక్చువల్గా ఎంత స్పీడ్ తోటి సైకిల్ అని దొక్కిండు. సో సేమ్ మోడల్ మనం ఇలాగనే చేసినాం, సేమ్ మెథడాలజీ. సో ఓకేనా. యాక్చువల్గా ఎంటైర్ డిస్టెన్స్ అనేది 90. ఎంత స్లోగా యాక్చువల్గా ప్రయాణించాల్సిన దూరం కంటే 3 km/h వేగం తగ్గించడం వల్ల యాక్చువల్గా ప్రయాణించాల్సినటువంటి టైం కంటే 5 గంటలు లేట్గా రీచ్ అయ్యిండు. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. దీన్ని సింప్లిఫై చేసేద్దాం. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. x² మైనస్ 3x 5, 5 ఒకట్ల 5 18. ఇది క్యాన్సిల్. 18 మూలు ఎంత? 54. x² మైనస్ 3x, x² మైనస్ 3x మైనస్ 54 దట్ ఈక్వల్స్ టు 0. సో ఈ కింద ఉన్నటువంటి ఒక చిన్న స్టెప్ని మీరు చేసిన ఫ్రెండ్స్, ఆన్సర్ అని మనకు 9 వస్తుంది. ఓకేనా, ఆన్సర్ అని 9 వస్తుంది. ఇది జనరల్ మెథడ్. అంటే ఇక్కడ ఎట్లా తీసుకోవాలి? 9 అంటే ఎట్లా తీసుకోవాలి? 9 నేను 9 తీసుకున్నా, 6 తీసుకున్నా. 9 6 54, 9 నుంచి 6 తీసేసి 3 వస్తుంది. ఓకేనా, అట్లా. x మైనస్ 9 వచ్చింది, x ప్లస్ 6 వచ్చింది. కాబట్టి x మైనస్ 9 దట్ మీన్స్ 9 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఆల్రెడీ సేమ్ మోడల్ మనం ఇలాగనే సాల్వ్ చేసినాం కూడా. ఓకేనా. సో పీటర్ అనేటటువంటి పర్సన్ ఏ టౌన్కు చెందినటువంటి పర్సన్, పాల్ అనేటటువంటి పర్సన్ ఏమో బీ టౌన్కి చెందినటువంటి పర్సన్. వీళ్ళిద్దరు కూడా ఒకేసారి ఒకే రూట్లో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. వాళ్ళిద్దరు ఒక ప్రాంతంలో కలుసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క డెస్టినేషన్లోకి వెళ్ళిపోయారు. పాల్ వీళ్ళిద్దరు ఒక కే అనేటటువంటి ప్లేస్లో కలిసిరు. ఈయన ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు, తర్వాత ఇటు వెళ్ళిపోయిండు. ఈ నుంచి ఇక్కడికి వచ్చిండు, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయిండు. ఇక్కడ ఈ రెండు మూమెంట్స్ మనకి ఇచ్చేసిండు కదా, డైరెక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఇలాగ మనం తీసుకున్నాం కదా, స్పీడ్ 1 స్పీడ్ 2, t2/t1. దీంట్లో అయినా ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. లేదంటే ఆఫ్టర్ మీటింగ్ పాల్, పీటర్ టేక్స్ అనదర్ 13.5 km to reach his destination while Paul takes another 6 hours to reach Peter town. If Peter traveled at a speed of 30 km/h, వాట్ ఈజ్ ద పాల్ స్పీడ్ ఎట్ km/h? సో ఇతని యొక్క స్పీడ్ కూడా అడిగిండు. సో ఇక్కడ మనం ఇట్లా సాల్వ్ చేయాలంటే ఇదేనా సాల్వ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే పీటర్ యొక్క స్పీడ్ తెలుసు కదా 30, ఇతని యొక్క స్పీడ్ మనకు తెలియదు కదా x. సో ఇతని యొక్క టైం ఎంటైర్ 30. సో దీని మొత్తాన్ని సింప్లిఫై చేసేస్తే 405x దట్ ఈక్వల్స్ టు 6x/30. సో ఇది అనదర్ మెథడ్ అనమాట. అంటే ఈ యొక్క మెథడ్ కాకుండా అనదర్ మెథడ్లో మనం సాల్వ్ చేసేస్తున్నాం. సో ఇదేంటిది 6x² అవుతుంది, ఇదేమో ఇది ఎటు వచ్చేస్తుంది. సో 405 × 30 దట్ ఈక్వల్స్ టు 6x². సో స్క్వేర్కి ఇక్కడ వచ్చినటువంటి దానికి రూట్ వచ్చేస్తుంది సేమ్. అంటే దీన్నే అనదర్ మెథడ్లో చేస్తున్నాం. రూట్ వచ్చేస్తుంది, ఆ రూట్ మొత్తాన్ని అంటే 2025 6x². సో రూట్ వచ్చేస్తుంది, వచ్చినటువంటి దాన్ని బై 6 కనుక చేస్తే x వాల్యూ 45 వస్తుంది. సో 45 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి యొక్క క్లాస్ ఫినిష్ చేసేద్దాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క ఎడిషనల్ మోడల్ని చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరూ కూడా ఈ యొక్క క్లాస్ అర్థమైనా అనుకుంటున్నాను. ఇదంతా కూడా కొద్దిగా డెప్త్ ఉండేటటువంటి టాపిక్స్ అండ్ అదేవిధంగా కొద్దిగా హార్డ్ కూడా ఉన్నాయి కాబట్టి అవి మాత్రం పిక్ చేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క వీడియోని 1-2 సార్లు చూడండి. 1-2 సార్లు చూస్తే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.